మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి తారా, నేను లేనప్పుడు ఇక్కడికొచ్చావేంటి? నువ్వున్నప్పుడు బాగానే కనిపిస్తావు. నువ్వు లేనప్పుడే కదా నీ గురించి తెలిసేది. అంటే నా నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? అవును, పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? చూడు తారా, కొన్ని విషయాలు ఎందుకు అని అడగకూడదు, దానికి సమాధానం ఉండదు. ప్రతి మనిషిలో బయటకు చెప్పుకోలేని ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఎంత దగ్గర వాళ్లతోనైనా సరే పంచుకోలేం, మనసులో మాత్రమే ఉంటుంది. చూడు, పంచుకోలేని బాధంటూ ప్రపంచంలో ఏదీ ఉండదు. చెప్పుకుంటేనే మనసులో భారం తగ్గుతుంది, లేదంటే మనిషిని బాధ్యత తప్పేలా చేస్తుంది. ఏంటి తారా, ఇందిరాని ఇంట్లో ఉండమన్న దగ్గర నుంచి నువ్వు కూడా పోలీసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావుగా? ప్రతి మాటలోనూ ఏదో ఒక క్వశ్చన్ కనిపిస్తోంది. నువ్వు ఏమీ చేయనప్పుడు నేను వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో ప్రాబ్లం ఏముంటుంది? అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో ముందు నాకు తెలియాలి కదా. నువ్వు ఏం చేస్తున్నావో అదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే మాకెవరికీ తెలియని విషయాలు నీలో నాకు కనిపిస్తున్నాయి. అది తప్పు అని చెప్తున్నాను. చూడుతారా, నాకు మంచిగా కనిపించేది నీకు తప్పుగా అనిపించవచ్చు. అంత మాత్రాన అది తప్పైపోదు. నా వైపు నుంచి ఆలోచిస్తే అందులో మంచి ఏంటో తెలుస్తుంది. మనం చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అది మనకు మనం చెప్పుకునే సమాధానం అవుతుంది. తప్పు అనేది ఎవరి వైపు నుంచి చూసినా అది తప్పులాగే కనిపిస్తుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఇంతకీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో పూర్తిగా తెలుసుకోవచ్చా? ఇన్ని రోజులు శ్రీకర్ అంటే ఒక మంచి అబ్బాయి అనుకున్నాను, కానీ ఈరోజు నీ గదిలో ఈ మందు బాటిల్ కనిపించింది. నువ్వు సిగరెట్లు కాలుస్తూ కనిపించావు. ఈ మధ్య నువ్వు ఏదో తెలియని విధంగా ప్రవర్తిస్తున్నావు. అందుకే చెప్తున్నాను, ఏది అతిగా ఆలోచించకు. అది నీకు మంచిది కాదు. నువ్వు మాట్లాడేది దీని గురించే అయితే ఈ గదిలో ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అన్ని కొద్ది రోజుల్లోనే తెలుస్తాయి. ఏదైనా సరే నాకు సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. చూడు, మళ్ళీ చెప్తున్నాను, చెడు సావాసాలు, చెడు ఆలోచనలు ఎప్పటికీ మంచిది కాదు. తారా, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో నేను ఊహించగలను, కానీ నువ్వు అన్నీ తెలుసుకుని మాట్లాడావో అనుకున్నాను. కానీ మందు బాటిల్ గురించి మాట్లాడావని తర్వాత అర్థమైంది. శ్రీకర్ ప్రవర్తన ఖచ్చితంగా మారుతుంది. అదేంటో పూర్తిగా తెలుసుకోవాలి. చెప్పండి మేడం. ఏ క్షణమైనా ఆదిత్యకి కాల్ వస్తుంది. ఆ కాల్ నా ఫోన్కి కనెక్ట్ అయింది కదా? అక్కడ ఆదిత్య గారు ఫోన్ రింగ్ అవగానే మీకు ఫోన్ కనెక్ట్ అవుతుంది. హలో, కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వస్తుంది. నేను ఆ ఫోన్ వింటాను, నువ్వు కట్ చేయి. హాయ్,
ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు? నా పరువుతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఇన్ని రోజులు ఈ ఆదిత్య మౌర్య అంటే ఈ విశాఖపట్నంలోనే గొప్పగా బతికిన వ్యక్తి. అలాంటి నన్ను ఇలా ఏడిపించటం భావ్యమేనా? చూడు, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు చేసిన పని నుంచి నిన్ను తప్పించేస్తాను. నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. నమ్మచ్చా? అంతకు మించి నీకు వేరే మార్గం లేదు ఆదిత్య. నమ్మి తీరాలి. కానీ ఇది నేను ఊరికనే చేస్తాననడం లేదు. నువ్వు నాకు 30 లక్షలు ఇస్తే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నేను ప్రశాంతంగా ఉంటాను. ఏంటి 30 లక్షలా? చూడు, నీ పరువుతో పోల్చుకుంటే ఇదంతా చెప్పు. టీ తాగి టిప్ ఇచ్చినంత. నువ్వు ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే రేపు నీ పరువు మొత్తం నడి రోడ్డు మీద ఉంటుంది. వద్దు, అలాంటి పని చేయొద్దు. నీకు నేను తప్పకుండా డబ్బిస్తాను. అయినా నీ అనుమానం నాకు అర్థమైంది ఆదిత్య. నువ్వు చేసిన ఘోరమైన పని సినిమాలాగా వీడియో ఫుటేజ్ అంతా కరెక్ట్గా ఉంది. అది ఎవరికీ తెలియకుండా నీకే ఇచ్చేస్తాను. నువ్వు దాచుకుంటావో గొయ్యి తీసి పాతేస్తావో నీ ఇష్టం. డబ్బు నా చేతికొస్తే ఆ వీడియో నీ చేతికొస్తుంది. సరే, ఎక్కడికి తీసుకురావాలో చెప్పు, నేనే తీసుకొస్తాను. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. నా కాల్ కోసం వెయిట్ చేయి. హలో హలో నీకు డబ్బు కావాలి, నాకు నువ్వెవరో తెలియాలి. దొరికావురా. ఇక నీ ఆట నేను కట్టేస్తాను. నమస్తే సార్. నేను అడిగిన క్యాష్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇక వెళ్ళు. అలాగే సార్. ఏంటి సార్, ఇప్పుడు ఇంత డబ్బు తెప్పించారేంటి? ఎందుకు అని అందరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారేంటి? నాకు కావాలి, తెప్పించానంతే. నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకోవాలి, అది తీసుకొచ్చాను. సరే, ఆ టాబ్లెట్ ఇవ్వు. ఇంకా నువ్వు వెళ్ళు. లేదు సార్, నేను 2-3 రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఏదో విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. అదేంటో చెప్పండి. ఏమీ లేదు, నేను బయటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అనుకోకుండా ఒకటి జరిగింది. ఇప్పుడు నువ్వు దాని గురించి ఏమీ అడక్కో, నన్నేం చెప్పలేను, నువ్వు వెళ్ళు.
నమస్తే సార్, నేనే మీకు ఫోన్ చేసింది. నువ్వు చెప్పినట్టు నేను డబ్బు మొత్తం తీసుకొచ్చాను. ఆ ఫొటోస్ వీడియోస్ నాకు ఇచ్చేసి. ఇచ్చేస్తాను సార్. నాకు కావాల్సింది మీరు తెచ్చినప్పుడు మీకు కావాల్సింది నేను ఇవ్వకుండా ఎందుకుంటాను? కానీ ముందు డబ్బు. నువ్వు చెప్పినంత తీసుకొచ్చాను. నీకేమైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోవచ్చు. మనిషి తప్పు చేసేటప్పుడు భయపడ్డా సార్, కానీ ఆ తప్పు బయటపడినప్పుడు మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. ఆ భయంలో ఇంకో తప్పు చేయడు. లెక్క కరెక్ట్గానే ఉంటుందిలేండి. పెన్ డ్రైవ్ సార్, ఆ ఫొటోస్ వీడియోస్ అందులోనే ఉన్నాయి. అన్ని చోట్ల డిలీట్ చేసావు కదా, ఇంకెక్కడ దాచలేదు కదా? లేదు సార్, డబ్బుల కోసమే నేను మిమ్మల్ని అడిగాను. నేను అడిగింది మీరు ఇచ్చేశారు, ఇక ఫొటోస్తో నాకేం పని? ఇంకోసారి బయటికి వస్తే మాత్రం నా పరువు పోతుంది. నీ ప్రాణం తీసుకోవడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు. అనవసరంగా భయపడకండి సార్, మీ ప్రాణం అంత సులువుగా పోయేది కాదు. చూడండి, ఈ ఒక్క పెన్ డ్రైవ్ నాకు 30 లక్షలు సంపాదించింది. మీకేం భయం లేదు, వెళ్ళండి. చెప్పరా? ఎందుకు అరుస్తున్నావు? నాకు సౌండ్ అంటే ఇరిటేషన్. సైలెంట్ గా ఉండు, లేదంటే రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది. నా తప్పేం లేదు మేడం, నన్ను ఎందుకు ఇంతలా కొడుతున్నారు? ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం. ఏంట్రా, పాలు తాగే పసివాడిలాగా నాకేమీ తెలియదు, నేను అమాయకుడిని అని కథలు చెప్తున్నావా? అసలు ఆదిత్య మౌర్య గారి ఫొటోస్ వీడియోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నిజం చెప్పావనుకో బ్రతికిపోతావు, లేదనుకో మహేష్. మేడం మేడం, నేను చెప్పేస్తాను మేడం. చెప్పు. నేను మొబైల్ ఫోన్స్ రిపేర్ చేస్తుంటాను మేడం. ఆదిత్య గారి ఇంట్లో ఉండే వసుధ అనే ఆవిడే తన ఫోన్ రిపేర్ ఉందని నాకు ఇచ్చింది. ఆ ఫోన్ చెక్ చేస్తుంటే ఈ ఫోటోలు వీడియోలు నాకు కనిపించాయి. వాటిని నా ఫోన్కి సెండ్ చేసుకున్నాను. అవి చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు రాబట్టాలనుకున్నాను. కానీ నా బ్యాడ్ టైం మీకు దొరికిపోయాను. ఇది నిజమేనా? మేడం, మీరేంటో తెలిసాక మళ్ళీ మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అలా చేస్తే నా ఫోటోకి దండ పడిపోతుందని నాకు తెలుసు కదా. ఏంట్రా, ఇంత బాధలో కూడా నువ్వు ప్రాస ఆపడం లేదు? ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన పనులు చేసావే అనుకో, అరవడానికి నోరు ఉండదు, ఆలోచించడానికి నువ్వుండవు. ఎన్కౌంటర్ చేసి చాలా రోజులైంది, నువ్వు ఎన్కౌంటర్ కాకుండా చూసుకో.
మేడం, నన్నేం చెయ్యదు మేడం. ఏయ్, అరిచావంటే చంపేస్తాను. మేడం, మీరు చెప్పినట్టే అంతా చేస్తున్నాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నారు? ఆదిత్య మౌర్య గారిని ఒకరు బెదిరించాడు కదా. ఎందుకు బెదిరించాడో నీకు తెలుసు కదా? ఏ విషయంలో అదంతా జరిగిందో నీకు తెలుసు కదా? అదేంటి మేడం, ఆయనకు ఫోన్ రావడం, ఆయన భయపడ్డం, అవన్నీ ఎప్పటికప్పుడు నేనే మీకు అందజేశాను కదా, మరి నన్ను అడుగుతారేంటి? నిజంగా నేను తప్పు చేస్తే అవన్నీ మీకెందుకు చెప్తాను? ఆ! ఇప్పుడు చెప్పు, వీటికి సమాధానం ఏంటి? అదే 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 మేడం, దయచేసి కొట్టకండి, నన్ను క్షమించండి, నేనే తప్పు చేయలేదు మేడం. నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు బాగా తెలిసే. ఆదిత్య గారు ఇలాంటి పని ఎప్పటికీ చేయరని నేను ఊహించాను. ఆయన ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, మొత్తం నేను ఎంక్వైరీ చేశాను. అలాంటి వ్యక్తి ఇంత చిల్లరగా బిహేవ్ చేశాడంటే నేనెలా నమ్ముతాను? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావన్నప్పుడే నీ బుద్ధి మొత్తం అంచనా వేశాను. ఇది నీ పనని నాకు తెలుసు. మర్యాదగా ఇది ఎందుకు చేశావో చెప్పు. లేదు అంటే ఇక్కడే గొయ్యి తీసి పాతిస్తాను. ఇంట్లోంచి పారిపోయావని అందరినీ నమ్మిస్తాను. నన్ను క్షమించండి మేడం, ఆయన పడుకున్నప్పుడు ఏదో సరదాగా అలా తీశాను. ఆ ఫోటోలు నా ఫోన్లోనే ఉండాలి, కానీ రిపేర్కి ఇచ్చినప్పుడు ఆ దొంగేదో తీసేసుకున్నట్టున్నాడు. నేను ఈ ఫోటోలతో ఎవరిని ఏమీ చేయలేదు, బట్ వాడు ఇలా చేస్తాడని ఊహించలేదు. ఇదంతా నా తప్పే మేడం. ఈ ఒక్కసారికి ఒక్క తప్పు కాయండి, నేను ఇంకేం చేయను. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఈ విషయం బయటకు చెప్పకండి మేడం, ప్లీజ్ మేడం. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చెప్పాను కదా, జనాభా లెక్కల్లో నీ లెక్క తగ్గిపోతుంది. ఆ ఇంట్లో నిన్ను ఉండనిచ్చాను అంటే నువ్వు వేషాలు వేయడానికి కాదు, నాకు విషయాలు తెలియడానికి. చెప్పాను కదా మేడం, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను, ఎలాంటి పొరపాటు చేయను. మీరు చెప్పినట్టే చేస్తాను, మీ చెప్పు చోతల్లో ఉంటాను, మీ కాలికి చెప్పులా బ్రతుకుతాను. దయచేసి నన్ను వదిలేయండి మేడం. ఒక్క నిమిషం. అలాగే నిన్ను వదిలేస్తాను. కాకపోతే ఇదిగో, వాడు ఆదిత్య గారి దగ్గర తీసుకునే డబ్బు నేను తీసుకొచ్చాను. నీ చేతులతో నువ్వే తీసుకెళ్లి ఈ డబ్బు ఆయనకివ్వు. ఇచ్చి ఏం చెప్తావ్? ఇంకా మీరేం చెప్పక్కర్లేదు మేడం, మీ మనసులో ఏముందో నాకు తెలుసు కదా, అలాగే చెప్పి డబ్బు ఇచ్చేసి వస్తాను. ఏయ్, మధ్యలో నీ చేతి వాటిని చూపించి ఒక్క కట్టైనా మాయం చేసావే అనుకో, కట్టెల మీద పడుకోబెట్టడానికి నీ శవం కూడా దొరకకుండా నేను మాయం చేస్తాను. మీ నీడలో ఉన్నాను కదా మేడం, నేను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? అలాంటి తప్పు ఏం జరగదు. కావాలంటే మీరే దూరం నుంచి చూడండి, నేను ఎలా చెప్తానో మీకే అర్థమవుతుంది. ఈ భయం నీ ఒంట్లో ఉన్నంత వరకు నువ్వు బాధ్యతగా ఉంటావని నాకు తెలుసు. వెళ్ళ. ఈఎంఐ కోసమే మేడం ఆ రోజు బద్రి వెంటపడింది. అటు నుంచి ఎంక్వైరీ మొదలు పెడితే
నేను అనుకున్నది పూర్తవుతుందని నాకు కన్ఫర్మ్ అయింది. తారకి గోపి మీద ఏదైనా ప్రత్యేక అభిమానం ఉందా? కేసులో నాకు దొరికిన క్లూ గోపి గురించి కదా.